జన టీవీ దుమ్ములేపే ముచ్చట్లల్లో శ్రీశైలం తాత మంచి మంచి గుసగుస ముచ్చట్లు పట్టుకొచ్చి మరి అంతా ఇననికి తయారున్నట్టేనా ఇక గుసగుస ముచ్చట్లకి పోతే ఏముందుల్లా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద సముద్రం పార్టీ అది అందరికి ఎరుకున్న ముచ్చట్నే 70 ఏళ్ల చదువు కూడా గట్టే నడుస్తుంది. ఎవరు ముంగటుంటే గాలిదే నడుస్తుంది. కానీ ఇక్కడ ముంగట లేకున్నా కూడా ఏకదమ్మున తీసుకొచ్చి అలగ్గున సీటు మీద కూర్చున్న పెట్టేసరికి మరి వెనకటి నుంచి నానా తిప్పలు పడుకుంటా నానా కష్టాలు పడుకుంటా పార్టీ జెండ పట్టుకొని పార్టీ ఎమ్మెల్యే తిరిగితే ఇక అలా ఎంత పని చేశానని ఇగో సీనియర్ నాయకులు మొత్తం ఏ తిరిగలొల్లి పెడుతున్నా అంటే అబ్బపో ప్రతి ఒక్కరి మనసులకు అదే ఉందనుకోరాదు. ఎవరి మీద ఈ కన్ను అసలు ఎందుకు ఈ సీనియర్ నాయకులు ఏమనుకుంటుర్రో ఒక్కసారి చూద్దాం పరి. రైట్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికో లొల్లి ఉండనే ఉంటుంది. అదే నూళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చిచ్చు ఓడిపోయిన అజారుద్దీన్కి మంత్రి పదవి ఎట్లిస్తారని అధిష్టానం మీద సీనియర్లంతా గుర్రు గర్రం అంటారు అనుకోరాదు. మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రని కాంగ్రెస్ అధిష్టానం అని మొత్తం మీద తెర మీదకి తీసుకొస్తే మరి మైనార్టీలు మేమెందుకు ఏమని ఫిరోజ్ ఖాన్ షబ్బీర్ అలీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటున్నారు సీనియర్ నాయకులు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు గిట్ల చేస్తుర్రు అని చాలా మంది అయితే గుసగుస అనుకుంటుర్రులా. ఓ దిక్కేమో జీవన్ రెడ్డి సార్కి ఏది లేదే లేదా, అటుపక్క మధుయాసి గౌడ్ ఇటుపక్క జగ్గారెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు కస్సు బుస్సు ఆడుతూనే ఉంటాడు. మరి గాళ్ళందరినీ ఇచ్చిపెట్టి ఈ అజారుద్దీన్ తీసుకొస్తారికే మరి మైనార్టీల ఇద్దరు ఉన్నారు, మరి మిగతా బీసీలాలు ఉన్నారు, రెడ్డి వాళ్ళు ఉన్నారు, ఎక్కడిది చాలా మంది ఉన్నారు సీనియర్లు. ఎవరు చెప్పకుండా ఒక్కసారి దబుక్కుని తీసుకొచ్చి మంత్రి పదవి మీద కూర్చోబెట్టేసరికి మరి ఆఖరికి దుమ్ము దుమారం ఎటు పోతుందో ఏం కథనో పో. కాంగ్రెస్ మీద సీనియర్లు అయితే మాస్తు గుస మీద ఉన్నట్టు ఈ మంత్రి పదవి చిచ్చు కాడ కనబడుతుందిలా. ఇక చూడాలి మరి రేపు రేపు ఎటు పోతుందో ఏం ముచ్చట. ఈ హైడ్రా ఏంది, హైడ్రా కథ ఎప్పటికి ఒడుస్తూనే లేదేంది అసలు 24 గంటలు ఇక నేను నాన్ స్టాప్ అన్నట్టే ఉందనుకో రాదు. దీనికి ఎలక్షన్ల కోడు ఆదివారము కోర్టు సెలవులు ఇవన్నీ చూసుకొని రప్పునూరుకొస్తట్టుంది. మరి హైడ్రాకు ఎలక్షన్ల కోడికి ఇట్లా అడ్డం రాదా ఎట్లా? ఇది నిరంతర ప్రక్రియ ఉన్నట్టుంది హైడ్రా. ఇగో చూసినవా ఈ హైదరాబాద్ మొకాన సేంద్రాయన్ గుట్టకాడ ఈ స్కూల్ పోరగాళ్ళు చదువుకొని పరీక్ష రాస్తుంటే కూడా ఈ హైడ్రా తుకులం ముంగటేసుకొని బాగానే కూల్చివేతలు అయితే నడుస్తున్నాయి అట అనుకోరాదు. మరి ఒకసారి చూసేద్దాంపా. మరి స్కూల్ పోరగాళ్ళు పరీక్ష రాస్తుంటే గట్టెడ కూడా కొడతారు. ఇది దీనికి కథ ఏంది ఒకసారి మొత్తం మర్చిపోదాం పరి. రైట్, చంద్రాయన్గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు అనుకోరాదు. ఈ స్కూల్లో పోరగాళ్ళు ఆయనతో పరీక్షలు రాస్తుంటేనే ఇగో విద్యార్థులు లోపల పోరగాళ్ళు ఉన్నారు పరీక్ష రాస్తున్నారని ఎంత వారిచ్చినా కూడా వినకుండా బుల్డేజర్లతోటి ఈ స్కూల్ భవనాన్ని మొత్తం మీద అధికారులు 7 కాడికి కూల్చేస్తున్నారు అనుకోరాదు. అబీద్ బాబానగర్ ప్రాంతంలో ఉన్న ఆర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ మీద జిహెచ్ఎంసీ అధికారులు గీతీరుగా పగవచ్చినట్టే లోపల పిల్లలు ఉన్నారని చూడకుండా కూడా పరీక్ష రాస్తుర్రు అని చెప్పినా కూడా వినకుండా ఇగో గిట్లనాట గిట్ల కూల్చేసిరాట. మరి ఎందుకు గిట్ల కూల్చేస్తుర్రు ఏం కదా? ఇదివరకు ఫస్ట్ నోటీసులు ఆయనతో ఇయ్యలేదా ఎట్లా? కోర్టుకు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిర్రా అని ఇగో స్కూల్ యాజమాన్యం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి కట్టేటప్పుడు ఇంతకు వీళ్ళకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సారు? ఈ గవర్నమెంట్ అధికారులే కదా. మరి ఇట్లా ఈ స్కూల్ పోరగాళ్ళు రాస్తుంటే గిదేం పని అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు సార్లు. నిన్నయాల కబ్జాదారులు ఏడబడతాడా అడ్డగోలిగా తొవ్వ చూసుకుంటా కూడా కబ్జా పెడుతున్నారు అనుకోరాదు. మరి ఇది తొవ్వనా కాదా అని కూడా ఏమి లేదు. అనామాతం తీసుకుపోవుడు, కడీలేసుడు, పైపులేసుడు, ఎల్లీలు కొట్టుడు గిట్లా కబ్జాదారులకు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. కానీ గీడ ఒక ఎమ్మెల్యే సార్ ఏం చేసిందంటే ఎక్కడిది పో సరాసరి కబ్జా పెట్టిన దానికి పోయి అనామతం గన్ను పట్టుకొని గూల కొడుతున్నాడు అనుకోరాదు. మరి ఎందుకు ఆడ ఎమ్మెల్యే సారే డైరెక్ట్ పోవాల్సి వచ్చింది? దాని కథ ఏంది ఒకసారి మొత్తం మర్చుకుందాం పరి.
అక్కడ చూసినారు మంత్రి గంగుల సార్ ఎట్లా గన్ను పట్టుకొని ఊల కొడుతున్నాడు. సారి అక్కడ చూసినావా గన్ను పట్టుకొని సరాసరి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సార్ తిరగ కొడుతున్నాడు చూడు. హనుమాన్ ఆలయం దర్శనానికి అడ్డుగా భూ కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కంచెను గిట్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సారు తిరగొడుతుండులా. కరీంనగర్ బొమ్మకల్లు ప్రాంతంలోని సెల్మడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో గత 10 ఏళ్ల నుంచి ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా ఆలయదారికి అడ్డంగా ఫెన్సింగ్ చేసిరాట భూ కబ్జాదారులు. ఇక ఈ విషయాన్ని మొత్తం మీద కాలనీ వాసులు డైరెక్ట్గా పోయి ఇక ఎమ్మెల్యే సాబ్కి చెప్తాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే సారే వచ్చి ఇక గీతీరుగా గన్ను పట్టుకొని ఏడికాడికి భక్తులకు ఇబ్బందులు లేకుండా మంచి పని చేసిందని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే అనుకుంటారు. సారు ఏది ఏమైనా మంచి పని చేసినావు బో సారు అని చాలా మంది అనుకుంటూ వస్తుర్రు. ఏం కార్యకర్తలో ఏం మనసులో ఏమోపో జర్రంత శబాషరా అంటే బండిపూలు మీద ఎత్తేసుకున్నట్టే చేస్తారు అనుకోరాదు. ఆయనతో నాయకుడు ఎనుకుంటే అయిపోయిగా ఇక నా అంత మొనగాడేలా అనుకుంటున్నా బుర్రున చూసుకోపోతుంటారు. ఇగో గట్ల చూసుకోపోయి ఎంత పని చేసిర్రో ఒక్కసారి చూసేద్దాం. అరే ఆయనతో ఇంత పోయి పెద్దగా అయ్యి మొత్తం మీద తలగబెట్టి అంత పని చేసిర్రు. ఇక ఏడా ఏం కథ మొత్తం చూసేద్దాం పరి. ఆగా చూసినవా కుర్చీలు గిరిశీలు అన్ని తిరిగి ఎత్తేసుకుంటుర్రు. అరే ఎత్తేసుకున్నాడే కాకుండా ఆయన తర్వాత గల్లలు పట్టి కొట్టుకుంటుర్రు. ఆగో ఏకంగా నిప్పే పెట్టిరు చూడు. కార్యకర్తలు అంటే గిట్టుండాలి శబాష్ పో అని నాయకుడు అనుకుంటారు. ఎట్లా ఆఖరికి మీ పనే అవుతుందిరా నాయన. నాయకులు మంచిగానే ఉంటారు కానీ మీరు పోయి జైలు ఉంటారు. ఈ ముచ్చకంత దానికే చిన్న దానికి ఇంత పెద్ద చేసి తలగబెట్టేదాకా ఎందుకు కావాల్సి వచ్చింది ఏం కథ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు బీఆర్ఎస్ కార్యాలయం మీద ఇగో గీతీరుగా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారని అంటుర్రు. పక్క ప్రణాళికతోనే బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేసి ఫ్లెక్సీలు చింపి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిరని ఆయనతో చెప్పులు రాళ్ళు ఇసిరేసి కొట్టిరని బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాపోతుర్రులా. మరి ఎందుకు కావచ్చు ఇంతగానో పంచాయతీకి వచ్చిందిరా నాయన? నాయకులు మంచిగానే ఉంటారు కానీ ఉత్త కార్యకర్తలకు మరి ఎందుకు వచ్చింది ఏం కథ లొల్లి? ఏది ఏమైనా కూడా కేసులు బుక్ అయ్యేది కార్యకర్తల మీదనేరో నాయను జర చూసుకోరు మరి.